ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలి జన్మరహస్యం చెప్పాలని నేను తాపత్రయపడుతుంటే నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి ఎందుకే దెయ్యంలాగా అడ్డుపడుతున్నావు? ఎందుకా? మైథిలి క్షేమం కోసమే అడ్డుపడుతున్నాను. మైథిలి రామయ్య గారి మనవరాలు అని నిజం తెలిసిన మరో క్షణమే ఆ జానకమ్మ మైథిలిని మెడపట్టుకుని బయటికి గెంటేస్తుంది. దాంతో మైథిలి తన భర్తకు దూరం అవుతుంది. తన జీవితమే సర్వనాశనం అయిపోతుంది. అది మీకిష్టమా? చెప్పండి, ఇష్టమా? అయినా నేను రామయ్య గారి మనవరాలని ఎందుకు చెప్తాను? లీలాకృష్ణ కూతురని చెప్తాను. చెప్పగానే చప్పట్లు కొట్టి మరి మైథిలిని తన కూతురుగా అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? లేదంటే లీలాకృష్ణ అక్రమ సంబంధానికి పుట్టిన మైథిలిని జానకమ్మ ఆ కుటుంబానికి కోడలుగా ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా? ఇవన్నీ పగటి కలలు. మీరు నిజం చెప్పడం వల్ల మైథిలికి మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు జరుగుతుందని మా భయం. అవును అల్లుడు గారు, ఇప్పుడు అంత అర్జెంటుగా మైథిలి గతం తెలుసుకొని చేసేదేముంది? వాళ్లతో తిట్లు తిని అవమానాలు పడ్డం తప్ప. కొన్నాళ్ళు ఆగండి, ఇవన్నీ సర్దుకున్నాక అప్పుడు నిజం చెప్పొచ్చు. వీళ్ళు చెప్పిన దాంట్లో కూడా నిజముంది. కొంతకాలం ఆగడమే అందరికీ మంచిది. అమ్మయ్యా, మన మాటలు బుర్రకెక్కినట్టున్నాయి. అందుకే అల్లుడు గారు ఆలోచనలో పడ్డారే. అవునమ్మా, మనకు కావాల్సింది అదే కదా. మైథిలి ఏడోకు. ఉత్తమ్, నాన్న ఉత్తమ్. మనల్ని పిలుస్తున్నారు. వస్తున్నాం బామ్మ. రా మైథిలి. ఏంటమ్మా పిలిచావు? ఈయన పేరు రఘునాథ్ రెడ్డి గారు. ఈయన సిటీలో పెద్ద బిల్డర్, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. రఘునాథ్ రెడ్డి గారు, వీడు నా మనవడు పురుషోత్తం, మా కంపెనీ సీఈఓ కూడా. నమస్తే బాబు. నమస్తే సార్. నాన్న ఉత్తమ్, సిటీ చివరన ఉన్న మన 4 ఎకరాల పొలం మనం అమ్మబోతున్నాం. ఆ పొలం కొనడానికే ఈయన్నిక్కడికి పిలిపించాను. అమ్మమ్మగారు, ఇప్పటికిప్పుడు సిటీ చివరున్న పొలాన్ని అమ్మాల్సిన అవసరం ఏముంది? ఆ మాట అడగడానికి నువ్వెవరు? మేము అమ్మాలి అనుకుంటే అమ్ముతాం, కొనాలి అనుకుంటే కొంటాం. అవన్నీ నీతో చెప్పి చెయ్యాలా ఏంటి? సుహాసిని, తనేమీ పరాయిది కాదు కదా, నీలాగే ఈ ఇంటి కోడలు కదా. అప్పుడు తనకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? అది కాదత్తయ్య గారు, ఇదేమీ తన తాతలు సంపాదించిన ఆస్తి కాదు కదా. అలాంటప్పుడు అమ్మినా కొన్నా తనకి చెప్పాల్సిన అవసరం ఏముంది? తప్పు సుహాసిని, ఈ ఆస్తి వాళ్ళ తాతయ్యది కాదు. అలాగని నీ తాతయ్య కూడా సంపాదించలేదు. అలాగని నీకు చెప్పకపోతే నువ్వు ఫీల్ అవ్వవా? అంటే అత్తయ్య గారు, నువ్వు అత్తలా కాదు, ఈ ఇంటి కోడల్లాగా ఆలోచించు. అప్పుడు తన ఫీలింగ్స్ ఏంటో నీకే అర్థమవుతాయి. సారీ అత్తయ్య గారు. నాన్న ఉత్తమ్, మనం బెంగళూరులో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం కదా. అవునానమ్మా, ఆ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కనీసం 6 కోట్లు కావాలి. అలాగే సిటీలో షాపింగ్ కాంప్లెక్స్ కొన్నాం. దానికి ఇప్పటికే 1.5 కోటి పైగా డబ్బులు కట్టాం. ఇంకా 50 లక్షలు కట్టాలి. బెంగళూరు బ్రాంచ్ కోసం 6 కోట్లు, సిటీలో కన్స్ట్రక్షన్ కోసం 50 లక్షలు, మొత్తం 6,50,00,000 రూపాయలు మనకు కావాలి. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే కష్టమని ఊరి చివరనున్న ల్యాండ్ని అమ్మాలని నేను నిర్ణయించుకున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారమ్మమ్మగారు. మనమేమీ ఆస్తుల్ని వృధా చేయట్లేదు కదా, వ్యాపారానికే కదా వినియోగిస్తున్నాం. ఆ ల్యాండ్ ఈ రోజున ఎకరం 2 కోట్లుంది. ఇంకొన్నాళ్ళాగితే అదే ఎకరం 10 కోట్లవుతుంది. తొందరపడి అమ్ముతున్నారేమో, ఒకసారి ఆలోచించుకోండి. ఈ మాత్రం అవగాహన, ఆలోచన మాకు ఉన్నాయి. కాకపోతే ప్రాపర్టీ కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కొత్త ఆస్తులు పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం బెంగళూరులో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలి అంటే కనీసం 6 కోట్లు అయితే కావాలి. అందుకు ప్రాపర్టీ అమ్మడం తప్ప వేరే దారి లేదు. సరే సరే, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రాపర్టీ అమ్మక తప్పదు.
రఘునాథ్ రెడ్డి గారు, ముందుగా మనం అనుకున్న మాట ప్రకారం మీరు అడ్వాన్స్ ఇస్తే మా వాళ్ళందరితోనూ సంతకాలు పెట్టిస్తాను. అలాగే మేడం. బాబు, ఇందులో 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఒకసారి లెక్క పెట్టుకోండి. ఏట ఇవ్వండి. ఒక్క నిమిషం. ప్రతిదానికి తగుదునమ్మా అని నువ్వెందుకొస్తావన్నయ్యా? నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఆ విషయం మర్చిపోయావా ఏంటి? అది కాదు సిస్టర్, ఎప్పుడు డబ్బులు నేనే తీసుకుంటాను కదా అని. ఇప్పటిదాకా నువ్వే తీసుకున్నావు, కానీ ఇప్పటి నుంచి నా కొడుకు తీసుకుంటాడు. వదినా, ఇప్పుడు మా ఆయన డబ్బులు తీసుకున్నంత మాత్రాన ఆ డబ్బులేమి ఆయన సొంత అవసరాలకి ఖర్చు పెట్టుకోవడం కోసం కాదు కదా. వాటిని తీసుకుని వెళ్లి బీరువాలోనే కదా పెడతారు. అలాంటప్పుడు ఆయన తీసుకుంటే తప్పేంటి వదినా? తప్పున్నారా? ఈ ఇంటికి వారసుడు నా కొడుకు. వాడుండగా ఈ ఇంటి అల్లుడు డబ్బులు తీసుకోవడమేంటి? అసలు ఈ ఇంటి అల్లుడికి పెత్తనం ఎవరిచ్చారు? ఉత్తమ్, ఆ డబ్బు నువ్వు తీసుకో. అమ్మా, డబ్బులు ఎవరు తీసుకుంటే ఏంటమ్మా? పైగా మావ ఏం పరాయివాడు కాదు కదా. నువ్వు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి ఉత్తమ్. అమ్మా, వదిన కావాలనే మా ఆయన్ని అవమానిస్తుంది. ఎంత ఇల్లరికం వస్తే మాత్రం ఇంతలా అవమానించాలా? ఆయన్నొక గడ్డి పోచ కంటే హీనంగా చూస్తే ఆయన్ని కట్టుకున్న భార్యగా నేను క్షమించలేను. సుహాసిని, ఏంటి పనికిమాలిన గొడవ? అల్లుడు గారిని డబ్బులు తీసుకోమని చెప్పింది నేను. అసలు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అసలు ఆయన ఎందుకు తీసుకోవాలి అత్తయ్య గారు? ఈ మాత్రం డబ్బులు తీసుకోవడానికి నా కొడుకు లేడా, నేను లేనా? ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు. సొమ్మొకడిది సోకొకడిది అని ఆస్తేమో మనది, పెత్తనమేమో అన్నయ్యది. సిస్టర్, నువ్వేనా ఇట్ట మాట్లాడేది? ఈ ఇంట్లో అల్లుడుగా అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ ఇంటి పెద్ద పాలేర్లా పనిసేస్తూనే ఉన్నాను. ఈ ఇంటి బాధ్యతలన్నీ నా భుజాన మోశాను. అట్లాంటిది నన్నే అవమానించడానికి నీకు నోరెట్ట వచ్చినది సిస్టర్? నువ్వు పడ్డ కష్టమేంటో, నువ్వు మోసిన బాధ్యతలేంటో మాకు తెలియవా ఏంటి? అందిన కాడికి నొక్కేయడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.